వర్షపు నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో సిటిజన్లలో ఆందోళన నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ లో చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ కూడా జలవశాలను తలపిస్తుంటాయి. చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంటాయి. ఎక్కడికక్కడ మాన్యువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ నోరు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క మాన్యువల్స్ చూస్తున్నాం. అధికారులు పట్టింపు లేకుండా ఈ విధంగా రోడ్ పైనే పారుతూ మొత్తం వాహనదారులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలనీ లోపల మొత్తం రోజులుగా కూడా వాటర్ వచ్చి చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి చూసుకోవచ్చు వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మొత్తం మాన్యువల్ కూడా పొంగి పొలుతుంది, రోడ్ మొత్తం నీళ్ళే, అయితే గుంతలు కూడా లేకుండా ఉంది, ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి, మరి ఎట్లా చూడొచ్చు అంటారు? ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏమో కూడా కనపడతలేదు అన్న. ఈ వాటర్ వల్ల ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలుస్తలేదు. వాటర్ ఈ హైట్ వరకు బండి మునిగిపోతుంది. వాటర్ అసలు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. అసలు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయో కూడా తెలియదు. ఈ వాటర్ ఎట్లా వస్తుందంటే అక్కడ పైనుంచి మొత్తం కూడా ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల మొత్తం కూడా బండ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి. మెయిన్ ఏంటంటే ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏమో కూడా తెలియదు. అయితే అధికారులు ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవాలి. మెయిన్ రోడ్ ఇది, అయ్యప్ప సొసైటీ అంటేనే మెయిన్ రోడ్డు. మరి అధికారులు ఏమంటున్నారు? ఎవరు పట్టించుకుంటలేరు అన్న. ఎవరు పట్టించుకుంటలేదు. ఎప్పటి నుంచో వాటర్ ఈ ఫ్లోటింగ్ ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కొత్తగా కాదు. ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ప్రతి వర్షాకాలం ఇట్లనే ఉంటుంది అన్న. ప్రతి వర్షాకాలం ఇట్లనే ఉంటుంది. ఇవే వాటర్లో పోవాలా, ఎక్కడ మాన్యువల్ ఓపెన్ ఉందో కూడా తెలియని పరిస్థితి. బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. బండ్లు కూడా మొత్తం టూ వీలర్ మునిగిపోతుంది. ఇక్కడ వరకు వాటర్ వస్తుంది, అయినా కూడా ఇట్లనే ఇందులోనే వెళ్ళిపోవాలి. రోడ్డు ఇదే రోడ్డు కాబట్టి ఇట్లనే పోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. అయితే వాహనాలు చూసుకోవచ్చు, మొత్తం టోటల్గా ఎక్కడ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మాన్యువల్స్ ఎక్కడికక్కడ మాన్యువల్స్ కూడా ఓపెన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. కాలనీలో కూడా మొత్తం టోటల్గా చూస్తే ఎక్కడ చూసినా కానీ కాలనీలో నీటితో కూడుకున్న కాలనీ మొత్తం జలాశయమై నీటితో మునిగినటువంటి కాలనీని చూసుకోవచ్చు. వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం తీవ్రంగా. అయితే ఈ యొక్క కిలోమీటర్కు పైనే మనం ఇప్పుడు షేర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్లో చూసుకోవచ్చు మనం. అయితే భారీ ఎత్తుగా ఎక్కడికక్కడ మొత్తం టోల్గా 1 కిలోమీటర్కు పైగా అది మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్కు ఉన్నటువంటి ఈ యొక్క సర్వీస్ రోడ్డు. ఇక్కడ నుంచి కొన్ని వేల సంఖ్యలో అయితే ప్రయాణిస్తూ ఉంటారు. చూసుకోవచ్చు ఆ యొక్క అయితే ఏదైతే వాటర్కు అయితే మొత్తం టోల్గా కూడా అందరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాలనీ లోపల ఎక్కడ చూసుకున్నా కానీ కాలనీలో నిండా నీటితో మునిగిపోయినటువంటి ఈ కాలనీ. చిన్నపాటి వర్షానికి ఇంత భారీగా వర్షం కురుస్తుంది. చిన్నపాటి వర్షానికి అంటే మనం చూసుకోవచ్చు ఇంకా 1-2 గంటల్లో భారీ వర్షం ఉంది. భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా ఈ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు మొత్తం టోటల్గా. చిన్నపాటి వర్షానికి ఇంత పెద్దగా భారీగా అయితే బ్రదర్ చెప్పండి, అయితే ఈ యొక్క చిన్నపాటి వర్షానికే మొత్తం టోల్గా కూడా ఇంత ఎత్తున్నటువంటి వరద నీరు మనం చూస్తున్నాం. భారీగా కురుస్తున్నటువంటి ఈ యొక్క వరద నీటికి ఎక్కడికక్కడ అయితే నీరు మొత్తం నిలిచిపోయిందని తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. ఎక్కడ చూసినా కానీ చిన్నపాటి వర్షానికి ఇంత భారీ ఎత్తున రోడ్లపైన నీళ్ళు చేరినట్టు కూడా ఇటు కాలనీ వాసులు కూడా అయితే ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే బ్రదర్ చెప్పండి, వాటర్ ఇంత పెద్దగా చిన్నపాటి వర్షానికి ఇంత పెద్దగా వాటర్ వచ్చాయి, అక్కడ మాన్యువల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకా ఓపెన్ అయ్యా అన్న. హోమ్స్కి వెళ్ళే రూట్ అయితే ఫుల్, అక్కడైతే వాటర్. మరి ఏంది అధికారులు ఏంది చేయరా ఇట్లనే? ఇక దానికోసం అయితే మనకి ఏం ఐడియా లేదు. ఇంకా అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా అయితే ముందు మాన్యువల్స్ కూడా ఓపెన్